Hello students, welcome to the part 2 of the Indian Judicature chapter. సో లాస్ట్ పార్ట్లో మీకు గుర్తుంటే కనుక మనం సుప్రీం కోర్టుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ చాప్టర్లో వీల్ డిస్కస్ ది డీటెయిల్స్ అబౌట్ ది హై కోర్ట్స్, ది సబార్డినేట్ కోర్ట్స్ గురించి మాట్లాడదాం. అందులో ప్రత్యేకించి ముందు హై కోర్ట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత వీల్ డిస్కస్ అబౌట్ సబార్డినేట్ కోర్ట్స్. ఆ డిస్కషన్ కూడా అయిపోయిన తర్వాత వీల్ డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగానే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి, రకరకాల జ్యుడిషియల్ టెర్మినాలజీస్ గురించి మనం నేర్చుకుందాం. ఆ తర్వాత జ్యుడిషియరీకి సంబంధించిన కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్, మనం తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీంట్లో వెన్ యూ కమ్ టు ది హైకోర్టుకి సంబంధించిన ప్రస్తావన పార్ట్ 6 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేశారు. ఆర్టికల్ నెంబర్ 214 నుంచి స్టార్ట్ చేసి 231 వరకు హైకోర్ట్స్, దేర్ కాంపోజిషన్, దేర్ స్ట్రక్చర్, ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, వాళ్ళ సర్వీస్ కండిషన్స్, వాటన్నిటి గురించి ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటి గురించి మళ్ళీ ప్రత్యేకించి డీటెయిల్గా నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే వాటి గురించి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పినప్పుడే డిస్టింగ్విష్ చేశాను పార్ట్ 1లోనే. సో అందుకని మళ్ళీ ఆ స్ట్రక్చరల్ కాంపొనెంట్లోకి నేను వెళ్ళట్లేదు. వీల్ షల్ డిస్కస్ మోర్ అబౌట్ ది ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హైకోర్ట్స్ ఈ పర్టికులర్ డిస్కషన్లో. అయితే హైకోర్టు స్టార్ట్ చేయడానికంటే ముందు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. ఇది మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం ఈ కాన్సెప్ట్ని. ఇప్పుడు యూఎస్లో ఎలా అవుతుందంటే ఫెడరల్ లాస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫెడరల్ కోర్ట్స్ ఉంటాయి ప్రత్యేకంగా సెంట్రల్ లెవెల్లో, అండ్ స్టేట్ లాస్ మళ్ళీ వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసమని స్టేట్ లెవెల్లో మళ్ళీ అక్కడ కోర్ట్స్ ఉంటాయి. అయితే ఇవి ఒకదాని కింద ఒకటి సబార్డినేట్ కావు. బట్ వేరేస్ ఇండియాలో అలా కాదు. ఇండియాలో లోయెస్ట్ లెవెల్లో సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, లైక్ మున్సిఫ్ కోర్టు కానీ, దానికంటే పైన సెషన్స్ కోర్టులు కానీ, పైన డిస్ట్రిక్ట్ కోర్టులు, లేకపోతే ఆ పైన హైకోర్టు కంటే పైన సుప్రీంకోర్టు. అండ్ ఒకదాని నుంచి ఒకదానికి అపీల్కి వెళ్ళచ్చు. అండ్ సుప్రీంకోర్టు ఈజ్ ది హైయెస్ట్ ఫోరం ఫర్ అపీల్, అండ్ సుప్రీంకోర్టు ఇచ్చేది ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ ది సబార్డినేట్ కోర్ట్స్. అయితే ఆ సిస్టమ్ బ్రిటన్లో ఉంది, యూఎస్లో ఆ సిస్టమ్ లేదు. సో వాళ్ళకి ఫెడరల్ కోర్టులు అండ్ స్టేట్ కోర్టులు కూడా ఆన్ సేమ్ ఫూటింగ్, సేమ్ ప్లాట్ఫామ్ మీదకి ఉంటాయి. బట్ మనం మాత్రం అలా కాకుండా ఒక హైరార్కికల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని ఇండియాలోకి తీసుకోవడం జరిగింది. హైకోర్టులకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, హైకోర్ట్స్ అనేవి ఇండియాలో 1861 హైకోర్ట్స్ యాక్ట్ ప్రకారంగా సెటప్ చేశారు. బట్ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం 1862లో చేశారు. ఆ 1862లో 3 హైకోర్టులను సెటప్ చేశారు, కలకట్టా, బాంబే అండ్ మెడ్రాస్. అయితే ఇందులో కలకట్టా హైకోర్టు ముందు సెటప్ చేశారు, తర్వాత ఒకే రోజున బాంబే హైకోర్టు యాజ్ వెల్ యాజ్ మెడ్రాస్ హైకోర్టుని సెటప్ చేయడం జరిగింది. సో అందుకని అంత డీటెయిల్డ్గా డేట్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం 1862లో 3 హైకోర్టులను ఒకేసారి స్టార్ట్ చేశారు, కలకట్టా, బాంబే యాజ్ వెల్ యాజ్ మెడ్రాస్. ఆ తర్వాత 1866లో మనకి 4వ హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు, దట్ వాజ్ అట్ అలహాబాద్. ఇప్పుడు అలహాబాద్కి పేరు మార్చారు కదా, ప్రయాగరాజ్ అని పెట్టారు. సో అలహాబాద్లో 4th హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎనీ విచ్ వైజ్ ఈ హైకోర్టులని, ఈ 4 హైకోర్టులని జనరల్గా ఏన్షియంట్ హైకోర్టులు అనే పేరుతో పిలుస్తారు. అంటే వెరీ బిగినింగ్లో స్టార్ట్ అయినాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ ఏన్షియంట్ హైకోర్ట్స్. వీటిని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. 2000 ఇయర్ వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఇండియాలో దేర్ వర్ టోటల్ ఆఫ్ 21 హైకోర్ట్స్. ఏంటంటే అప్పుడు మనం ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా కొత్త రాష్ట్రాలని సెటప్ చేయడం జరిగింది. సో దాంతో కలిపి మొత్తంగా 21 హైకోర్ట్స్ బై ది ఇయర్ 2000. అయితే 2013కి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ ఒకటే హైకోర్టు ఉండేది, దట్ వాజ్ అట్ గౌహాటి. ఆ తర్వాత సిక్కింకి ఒక హైకోర్టు ఉండేది. సో అలా కాకుండా ఏం చేశారంటే ఈ అక్కడ ఉన్న నార్దర్న్ సిస్టర్స్కి, అంటే ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 7 రాష్ట్రాలకు గాను కొన్నిటికి హైకోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మణిపూర్ ఒకటి, మేఘాలయ ఒకటి, త్రిపుర ఒకటి, ఈ 3 రాష్ట్రాలకి ప్రత్యేకంగా మళ్ళీ హైకోర్టులని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ వాజ్ ఇన్ ది ఇయర్ 2013. సో 21గా ఉన్న హైకోర్టులకు ఈ 3 కలిసేటప్పటికి 24 హైకోర్ట్స్ అయినాయి. అండ్ లాస్ట్గా 2019లో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు, అమరావతిలో. విత్ దట్ ది నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్ టు 25. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో మొత్తం హైకోర్టుల సంఖ్య 25. అండ్ చివరిగా ఎస్టాబ్లిష్ చేయబడింది కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు. ఇంతకుముందు కంబైన్డ్గా ఇద్దరికీ హైకోర్టు హైదరాబాద్లో ఉండేది, దాన్ని హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడు దానికి పేరు మార్చి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేర్లు మార్చడం జరిగింది. సో దట్ యూ షుడ్ రిమెంబర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా ఇస్ 25. అయితే ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందంటే హైకోర్టులలో కొన్నిటికి ఒక రాష్ట్రం కంటే ఎక్కువ వాటికి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకటే హైకోర్టుని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది.
ఇచ్చారు ఆ అధికారాన్ని 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం. సో అట్లా 2 రాష్ట్రాలకు కూడా ఒక హైకోర్టు ఉండొచ్చు, 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉండొచ్చు. అలానే రాష్ట్రాలు ప్లస్ కొన్ని యూనియన్ టెరిటరీలను కలుపుకుంటూ కూడా హైకోర్టులు ఉండొచ్చు. ఇప్పుడు దానికి కలకటా హైకోర్టు ఉందనుకోండి, కలకటా హైకోర్టుకి మనకి వెస్ట్ బెంగాల్ వస్తుంది, అండమాన్ నికోబార్ కూడా వస్తుంది. అలానే మెడ్రాస్ హైకోర్టు ఉందనుకోండి, తమిళనాడు వస్తుంది, పుదుచ్చేరి కూడా వస్తుంది. ఎర్నాకుళంలో కేరళ హైకోర్టు ఉందనుకోండి, దాంట్లో కేరళ వస్తుంది, అట్ ద సేమ్ టైం లక్షద్వీపులు కూడా వస్తాయి. బాంబే హైకోర్టుకి అయితే మహారాష్ట్ర వస్తుంది, గోవా వస్తుంది, ప్లస్ దాద్రా నాగర్ హవేలీ వస్తుంది, దామన్ అండ్ దయ్యూ కూడా వస్తుంది. వీటన్నిటి మీద జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అండ్ ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ఏం చేస్తాయంటే బెంచెస్ ఏర్పాటు చేసుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి బాంబే హైకోర్టు ఉందనుకోండి, బాంబే హైకోర్టుకి బెంచెస్ ఉన్నాయి. నాగపూర్లో ఒక బెంచ్ ఉంది, తర్వాత మన ఔరంగాబాద్లో ఒక బెంచ్ ఉంది, పానాజీలో ఒక బెంచ్ ఉంది. గౌహటి హైకోర్టు కిందకైతే అస్సాం వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, మిజోరం వస్తుంది, నాగాల్యాండ్ వస్తుంది. అలానే పంజాబ్ అండ్ హర్యానా యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్, ఈ 3 కూడా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కిందకు వస్తాయి. ఇప్పుడు కొత్తగా జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్, ఈ 2 యూనియన్ టెరిటరీలకి జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఉంది. అలా సో ఒక రాష్ట్రం అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒక హైకోర్టుని ఏర్పాటు చేయొచ్చు. ఒక రాష్ట్రం ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా హైకోర్టుని ఏర్పాటు చేసుకునే అధికారం ఉంది. సో ఏదైనా ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా దేర్ ఆర్ 25 హైకోర్ట్స్ విచ్ ఆర్ ఫంక్షనింగ్. తర్వాత హైకోర్టుకి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ విషయానికి వస్తే, ఈ సుప్రీంకోర్టు లాగానే హైకోర్టుకు కూడా దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. అలానే అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, అపీల్ తీసుకునే అధికారం ఉంది. రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఉంది, జ్యుడిషియల్ రివ్యూ ఉంది, కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం రిట్ జ్యూరిస్డిక్షన్ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పుకున్నాం, హైకోర్టు గురించి కూడా. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటో కూడా చెప్పాను. వాళ్ళు ఇచ్చే తీర్పుల్ని గ్రంథస్థం చేస్తారని, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్య తీసుకునే అధికారం ఉందని మనం ఆల్రెడీ చెప్పాం. జ్యుడిషియల్ రివ్యూ కూడా చెప్పాం. సరే, ఇక్కడ ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వనివ్వండి. నిన్న ఒక స్టూడెంట్ డౌట్ అడిగారు మనల్ని, జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ నాట్ రివ్యూ జ్యూరిస్డిక్షన్. రివ్యూ జ్యూరిస్డిక్షన్ అంటే ఆర్టికల్ 137 ప్రకారంగా సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులకు కానీ వాళ్ళు ఒకప్పుడు ఇచ్చిన తీర్పుని మార్చి తీర్పు చెప్పుకునే అధికారం ఉంది. అదేనా? అయితే హైకోర్టుకి అది ప్రత్యేకించి ఆర్టికల్ నెంబర్గా చెప్పలేదు, సుప్రీంకోర్టుకి అయితే ప్రత్యేకించి ఆర్టికల్లో చెప్పారు 137లో. రివ్యూ జ్యూరిస్డిక్షన్ అంటే వాళ్ళు అంతకుముందు ఇచ్చిన కేసుల మీద రివ్యూ చేసి మళ్ళీ కొత్త తీర్పులు ఇచ్చుకునే అధికారం వాళ్ళకు ఉంది. బట్ వేరే జ్యుడిషియల్ రివ్యూ అంటే అది కాదు. జ్యుడిషియల్ రివ్యూ అంటే పార్లమెంట్ కానీ లేదా రాష్ట్ర అసెంబ్లీలు కానీ చేసిన కొన్ని చట్టాలు కాన్స్టిట్యూషన్లో చెప్పిన సిస్టమ్ ప్రకారమే చేశారా లేదా అని చూడడం జ్యుడిషియల్ రివ్యూ. సో రివ్యూ జ్యూరిస్డిక్షన్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. 2 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో దీని గురించి జ్యుడిషియల్ రివ్యూ గురించి కూడా మనం ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పినప్పుడే మాట్లాడుకొని ఉన్నాం. సో ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి మనం ప్రత్యేకించి మాట్లాడాల్సింది ఏంటి ఈ డిస్కషన్లో అంటే, ఒకటి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి, ఒకటి అపీల్స్ గురించి, ఇంకోటి కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్ గురించి. సో దీంట్లో ఫస్ట్ పాయింట్గా మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సంగతి చూద్దాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ విషయానికి వస్తే, సుప్రీంకోర్టుకి ఏవైతే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి రావో ఆటోమేటిక్గా హైకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి వచ్చినట్టు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళలేము అంటే అర్థం ఏంటి? హైకోర్టుకి వెళ్ళాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని అపీల్ తీసుకొని వెళ్ళాలి అని. అయితే ఇంతకుముందు క్లియర్గా చెప్పాను, హైకోర్టుకి ఇచ్చిన ప్రతి తీర్పుకి అపీల్ ఉండదు. హైకోర్టు సర్టిఫై చేసిన తీర్పులకు మాత్రం అపీల్స్ ఉంటాయి. కొన్ని అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఫైనల్, ఇంకా దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో అపీల్ చేయడం అనే క్వశ్చన్ ఉండదు. దిస్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్. ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్లో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్, అది కూడా సబ్స్టాన్షియల్ స్థాయిలో ఉంటే తప్ప అన్ని కేసులు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళడానికి వీల్లేదు. సో దేర్ఫోర్ హైకోర్టుకి సంబంధించిన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి మనకి ఎలాంటి కేసులు వస్తాయి అంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఎలక్షన్కి సంబంధించిన కేసులు, డిస్ప్యూట్స్ కానీ, అలానే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. ఇప్పుడు ఆర్టికల్ 32 ప్రకారంగా నీ ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా భంగం కలిగితే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని కాదు. బట్ ఫస్ట్ అటెంప్ట్లో ఎప్పుడైనా సరే యూ షుడ్ గో టు ది హైకోర్టు. హైకోర్టు నుంచి మీకు రెమెడీ దొరకకపోతే దెన్ యూ హ్యావ్ టు గో టు ది సుప్రీంకోర్టు. సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ విషయంలో, లీగల్ రైట్స్ విషయంలో ఫస్ట్ రికోర్స్ ఈజ్ ఆల్వేస్ ది హైకోర్టు. అలానే హైకోర్టులకు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లేని ఒక అధికారాన్ని తర్వాత మనం కాన్స్టిట్యూషన్లో ఇచ్చాం, దట్ ఈజ్ రిలేటింగ్ టు రెవెన్యూ మ్యాటర్స్. సో రెవెన్యూ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఫస్ట్ కేస్ షుడ్ ఆల్వేస్ గో టు ది హైకోర్టు. సో ఇవన్నీ హైకోర్టుకి సంబంధించిన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయి.
ఇక అపీల్స్ విషయానికి వస్తే హైకోర్టుల కంటే కింద కూడా కోర్టులు ఉన్నాయి కదా, సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పాం కదా మనం. డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ, లేకపోతే సెషన్స్ జడ్జికి సంబంధించిన కోర్టులు కానీ, మున్సిఫ్ కోర్టులు కానీ, ఇలాంటివి ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో సబార్డినేట్ లెవెల్లో, ఆ సబార్డినేట్ కోర్టులు ఇచ్చే తీర్పుల్ని మనం అపీల్ చేసుకోవాలంటే దెన్ ద రికోర్స్ ఈజ్ హైకోర్ట్. సో అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో మళ్ళీ సివిల్ మ్యాటర్స్ ఉన్నాయి, అలానే క్రిమినల్ మ్యాటర్స్ ఉన్నాయి, రెండు విషయాలు. ఆ కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్కి అయితే అపిలేట్ జ్యూరిస్డిక్షన్గా హైకోర్టు ఉండదమ్మా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే డైరెక్ట్గా అది హైకోర్టుకి వెళ్తుంది, హైకోర్టు నుంచి అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అంతేగాని కింద ఉండే సెషన్స్ జడ్జిలు, అడిషనల్ సెషన్స్, లేకపోతే మెట్రోపాలిటన్, వీళ్ళెవరు కూడా రాజ్యాంగ ఇంటర్ప్రిటేషన్ వాటి మీద చేయడానికి అధికారం లేదు. హైకోర్టులో రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు, బట్ అల్టిమేట్లీ సుప్రీంకోర్టు ఫైనల్గా ఇది అంటే దట్ ఈస్ బైండింగ్. సో దేర్ఫోర్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్కి వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టు కెన్ బికమ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆల్సో ఇన్ దట్. సో అపీల్స్కి వచ్చేటప్పటికి సివిల్ మ్యాటర్స్లో అపీల్స్ తీసుకుంటారు, క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించిన అపీల్స్ తీసుకుంటారు. సో సివిల్ మ్యాటర్స్లో అపీల్స్ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన సివిల్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల మీద అపీల్స్ తీసుకోవచ్చు. అయితే కలకత్తా, బాంబే అండ్ మెడ్రాస్ హైకోర్టులకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది, మిగతా హైకోర్టులకు లేదు. అది ఏంటి ప్రత్యేకమైన లక్షణం అంటే ఇన్ కోర్ట్ అపీల్స్ అంటారు. అది ఇన్ కోర్ట్ అపీల్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి కలకత్తా, బాంబే, మెడ్రాస్ హైకోర్టుల్లో ఒక కేసు ఏదో ఫైల్ అయింది, దాన్ని సింగిల్ జడ్జి బెంచ్ అంటాం కదా, నెంబర్ ఆఫ్ జడ్జెస్ని బట్టి. సో సింగిల్ జడ్జి ఉన్న బెంచ్ ఆ కేసును విన్నారు, దాని మీద ఒక తీర్పు ఇచ్చాడు ఆయన, ఒక జడ్జి గారు తీర్పు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని లార్జర్ డివిజన్ బెంచ్కి అపీల్ చేసుకోవచ్చు. ఏది ఆ కోర్టులోనే, అంటే మెడ్రాస్ హైకోర్టులోనే ఒక జడ్జి గారు నా పలానా కేసు మీద తీర్పు ఇచ్చారు, సింగిల్ జడ్జి, దాన్ని నేను మళ్ళీ మెడ్రాస్ హైకోర్టులోనే 3 జడ్జెస్ బెంచ్ ఉంటుంది సరే, డివిజన్ బెంచ్, దానికి అపీల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ కోర్ట్ అపీల్స్ అంటారు. అవి కేవలం మెడ్రాస్, బాంబే అండ్ కలకత్తా హైకోర్టులకే ఉన్న ప్రత్యేకమైన లక్షణం, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్రిబ్యునల్స్ అని ఉన్నాయి. ట్రిబ్యునల్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్స్ ఇచ్చిన సోకాల్డ్ తీర్పుల విషయంలో కూడా మనం సివిల్ మ్యాటర్స్ విషయంలో మనం హైకోర్టుకి అపీల్కి వెళ్ళచ్చు. ఆ తర్వాత అయితే ఇంతకుముందు ఏం జరిగేదంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఇచ్చింది, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లాంటి వాళ్ళు తీర్పు ఇస్తే అవి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఉండేది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అది తప్పు, అది హైకోర్టుకు ఉండే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ని మనం తగ్గించినట్టు అవుతుంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఇచ్చే కేసుల తీర్పులైనా సరే ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాల్సిందే, ఆ తర్వాతే సుప్రీంకోర్టుకి రావాలి అని మార్చారు. సో అందుకని ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పుల్ని కూడా హైకోర్టు తీసుకుంటుంది అపీల్కి ఫస్ట్. ఇక క్రిమినల్ మ్యాటర్స్ విషయానికి వస్తే సబార్డినేట్ కోర్ట్స్లో సెషన్స్ కోర్టులు ఉంటాయి. సెషన్స్ కోర్టులో ఏ తీర్పులైనా సరే 7 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష పడింది అనుకోండి, అప్పుడు హైకోర్టు డైరెక్ట్గా అపీల్ తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, 7 ఏళ్ళు అంతకంటే ఎక్కువ. 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడితే సెషన్స్ కోర్టు సర్టిఫై చేస్తే మనం హైకోర్టుకి వెళ్తాం. 7 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష కానీ పడిందంటే డైరెక్ట్గా అపీల్ తీసుకోవచ్చు హైకోర్టు. అంతేకాదు సెషన్స్ కోర్టు, అడిషనల్ సెషన్స్ కోర్టు వాళ్ళు ఎవరైనా ఉరిశిక్ష చేశారనుకోండి, అది అసలు హైకోర్టు సర్టిఫై చేస్తేనే అది అమలు చేయాలి. అంటే సెషన్స్ కోర్టులకు కూడా ఉరిశిక్ష చేసే అధికారం ఉంది. సో ఇప్పుడు ఈ టెర్మినాలజీ ఏంటంటే, సెషన్స్ కోర్టులు అంటేనేమో క్రిమినల్ సైడ్ చూస్తాయి, అడిషనల్ సెషన్స్ కోర్టు, సెషన్స్ జడ్జెస్ కోర్టు అంటే క్రిమినల్ సైడ్ చూస్తాయి. డిస్ట్రిక్ట్ కోర్టులు, మున్సిఫ్ కోర్టులు ఇలాంటి పేర్లన్నీ ఏమో సివిల్ సైడ్ చూస్తాయి. టెర్మినాలజీ అంత సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దాంట్లో డీటెయిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ అని మాట్లాడానంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సివిల్ అఫైర్స్, సెషన్స్ కోర్టులు, సెషన్స్ జడ్జీలు అని మాట్లాడానంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిమినల్ అఫైర్స్. అంతవరకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సో ఈ సోకాల్డ్ సెషన్స్ కోర్టులు డెత్ సెంటెన్స్ ఇచ్చాయనుకోండి ఒక వ్యక్తికి ఓ పలానా కేసు విషయంలో, అది అసలు హైకోర్టు ధృవీకరిస్తేనే ఆ డెత్ సెంటెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో 7 years అండ్ అబోవ్ అయితేనేమో హైకోర్టు డైరెక్ట్గా అపీల్కి తీసుకోవచ్చు. వేరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెత్ సెంటెన్స్ కనుక అయితే అసలు హైకోర్టు ఫర్దర్గా సర్టిఫై చేస్తేనే ఆ డెత్ సెంటెన్స్ అమలు చేయడానికి వీలుంది, లేకపోతే లేదు. ఇవన్నీ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్టుకి సంబంధించిన విషయాలు. దానికి కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఇప్పుడు హైకోర్టుల కింద డిస్ట్రిక్ట్ కోర్టులు, సెషన్స్ కోర్టులు, మున్సిఫ్ కోర్టులు ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటి మీద హైకోర్టుకి సూపర్విజన్ ఉంటుంది, వాటన్నిటి మీద హైకోర్టుకి కంట్రోలు ఉంటుంది. కంట్రోల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జీలు ఉన్నారనుకోండి, వాళ్ళని గవర్నర్ అపాయింట్ చేస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలనేమో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, వేరేజ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన జడ్జీలనేమో గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఈ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జీల అపాయింట్మెంట్ విషయంలో గవర్నర్ విల్ టేక్ ది అడ్వైజ్ ఆఫ్ ది హైకోర్టు.
హైకోర్టు నడుపుతారు. చీఫ్ జస్టిస్ కానీ కొలీజియం సిస్టమ్ ఉంటుంది కదా. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిల అపాయింట్మెంట్ విషయంలో హైకోర్టుని ఖచ్చితంగా గవర్నర్ సంప్రదిస్తారు. ఇదొకటి. రెండోది, స్టేట్లో జ్యుడిషియల్ సర్వీసెస్ ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి కూడా జ్యుడిషియరీలో పనిచేయడానికి అధికారులు కావాలి కదా. ఇప్పుడు శిరస్తదారులు కానీ, షరీఫ్స్ కానీ, క్లర్క్స్ కానీ, జ్యుడిషియరీలో పనిచేయడానికి ఆఫీసర్లు కావాలి కదా. జ్యుడిషియల్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంటు, వాళ్ళ రిక్రూట్మెంటు, వాళ్ళ సర్వీస్ కండిషన్స్, వాళ్ళ లీవ్, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్లో జరిగేవన్నిటి మీద కూడా హైకోర్టు కంట్రోల్ ఉంటుంది. అలానే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక మ్యాటరు సబార్డినేట్ కోర్టులోకి వెళ్ళింది అనుకోండి చర్చ కోసం అని, హైకోర్ట్ హ్యాస్ గాట్ ఆల్ పవర్ టు విత్డ్రా ఇట్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి డైరెక్ట్గా తీసేసి హైకోర్టు తీసుకునే అధికారం కూడా హైకోర్టుకు ఉంది. ఇంతకుముందు మనం సెర్షరీ అవి మాట్లాడే మీకు గుర్తుంటే కనుక. సో ఒక సబార్డినేట్ కోర్టు దాని పరిధి దాటి ఒక విషయంలో జ్యూరిస్డిక్షన్ లేని విషయంలో వాళ్ళు కేసు నడిపిస్తున్న పరిస్థితి వచ్చినప్పుడు ద హైకోర్ట్ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్ టు విత్డ్రా సచ్ కేస్. ఎక్స్ట్రాడినరీ సబ్స్టాన్షియల్ ఫ్యాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ ఉందనుకోండి దాంట్లో, అప్పుడు ఆ కేసుని కింద ఉన్న సబార్డినేట్ కోర్టు నుంచి డైరెక్ట్గా హైకోర్టే తీసేసుకొని వాళ్ళే టేకప్ చేసి దాని మీద వాదోపవాదాలు వినొచ్చు. అలానే సబార్డినేట్ కోర్ట్స్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. దట్ ఈస్ బైండింగ్. హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ది సబార్డినేట్ కోర్ట్స్. సో ఈ రకంగా కింద ఉండే సబార్డినేట్ కోర్ట్స్ మీద కూడా హైకోర్టు కంట్రోల్ మెయింటైన్ చేస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది హైకోర్టు. దెన్ ఇక సబార్డినేట్ కోర్ట్స్ విషయం చూద్దాం. సబార్డినేట్ కోర్ట్స్ అన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కోర్టులు, అలానే సెషన్స్ జడ్జెస్ కోర్టులు, దట్ మీన్స్ సివిల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించి, మున్సిఫ్ కోర్టులు, అది కూడా సివిల్ మ్యాటర్స్కి సంబంధించి, లోక్ అదాలత్లు, ఇది ఇంపార్టెంట్. లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్ట్. లోక్ అంటే ప్రజలు కదా, అదాలత్ అంటే కోర్ట్, పీపుల్స్ కోర్ట్. ఈ కాన్సెప్ట్ 1982లో ఫస్ట్ టైం గుజరాత్లో స్టార్ట్ చేశారు. లోక్ అదాలత్లు అంటే ఏంటి అసలు, అంటే వాళ్ళు ఏం డీల్ చేస్తారు? లోక్ అదాలత్లు అనేవి ప్రీ లిటిగేషన్ స్టేజ్లో, అలానే కోర్టులో ఆల్రెడీ చర్చలో అంటే వాదోపవాదాల స్టేజ్లో ఉన్న ఏదైనా సరే ఒక కేసుని మనం లోక్ అదాలత్కి తీసుకెళ్ళచ్చు. లోక్ అదాలత్ ఫర్ దట్ మ్యాటర్ ట్రిబ్యునల్స్ కూడా దే ఆర్ నాట్ బౌండ్ బై ది ఎవిడెన్స్ యాక్ట్. అంటే మామూలు కోర్టుల్లో లాగా ఇదిగో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం, టెస్ట్ మనీ చేయడం, ఆ కాన్సెప్ట్ మీద నడవవి. దే వర్క్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఆ సిద్ధాంతం మీద నడుస్తాయి. ఇప్పుడు లోక్ అదాలత్లు ఏం చేస్తాయి? దే ఆర్ కాల్డ్ ఆల్టర్నేటివ్ జస్టిస్ మెకానిజమ్స్ ఆర్ ఆల్టర్నేటివ్ డెలివరీ మెకానిజమ్స్ అంటారు దీన్ని. ఆల్టర్నేటివ్ డెలివరీ మెకానిజం అంటే అర్థం ఏంటంటే, లోక్ అదాలత్లో ఇద్దరు అగ్రీవింగ్ పార్టీస్, ఎవరైతే ఇద్దరు కక్షిదారులు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కన్సల్టేషన్ ద్వారా, మీడియేషన్ ద్వారా ఆర్బిట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక స్కూటరు, బైకు, స్కూటరు, కారు గుద్దుకున్నాయి ఉదాహరణకి, ఇదో కేసు. ఇప్పుడు దీనికి మనం డిస్ట్రిక్ట్ కోర్టుకో లేకపోతే సెషన్సో లేకపోతే ఇంకోటో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి లోక్ అదాలత్కి వెళ్ళారనుకోండి, లోక్ అదాలత్ ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేస్తారు. ఇది పరిస్థితి బాబాయ్, ఇది జరిగింది, నువ్వు ఇంత డ్యామేజ్ జరిగింది, వీడికో 20,000 రూపాయలు నువ్వు ఇవ్వు. 20,000 ఇవ్వలేనండి, ఇంకా తక్కువ, సరే 15,000 రూపాయలు నీకు యాక్సెప్టబులేనా అని పక్కవాడిని, ఓకే నాకు యాక్సెప్టబులే, ఓకే తీసి అయిపోయింది. అంటే పైనుండే కోర్టులు ఈ సోకాల్డ్ పెట్టి కేసెస్ విషయంతో ఓవర్ బర్డెన్ అవ్వకుండా కాంప్రమైజ్ బేసిస్ మీద అమికబుల్ సొల్యూషన్తో కేసుల్ని డీల్ చేయడం అనేది లోక్ అదాలత్కు ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. అండ్ దీస్ ఆర్ వెరీ 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 పాపులర్. బోల్డ్ అంత టైం సేవ్ చేస్తే దే ఆర్ వెరీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. అందులో ఖర్చు ఏమీ లేదు. సో పర్మనెన్సీ ఇచ్చారు లోక్ అదాలత్లకి, అది గుర్తుపెట్టుకోండి. లోక్ అదాలత్స్ హ్యావ్ బీన్ గివెన్ పర్మనెన్సీ. ఒకప్పుడు ఉన్న ఎక్స్పెరిమెంటల్గా లాంచ్ చేశారు కానీ, బట్ ఇప్పుడు లోక్ అదాలత్స్ హ్యావ్ బీన్ గివెన్ పర్మనెన్సీ. అందరూ సెటప్ చేయాల్సింది, అన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని. సో ఈ లోక్ అదాలత్ల పర్మనెన్సీ మనకి 1987 చట్టం ప్రకారం చేశారు. నేషనల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987 ద్వారా ఈ లోక్ అదాలత్లని పర్మనెన్సీ చేయడం జరిగింది. సో లోక్ అదాలత్లకి ఒక చైర్మన్ ఉంటారు. ఆయన ఒకప్పుడు కనీసం డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయిలో అన్న పనిచేసిన ఆయన అయి ఉండాలి. సెషన్స్ జడ్జి కానీ డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయిలో పనిచేసిన ఆయన, అంతకంటే హయ్యర్ ర్యాంక్ ఉన్న ఆయన చైర్మన్గా ఉంటారు. దాంట్లో ఒకళ్ళిద్దరు మెంబర్లుగా ఉంటారు. వీళ్ళు జనాల్ని కూర్చోబెట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇవి గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఒకప్పుడు భారతదేశంలో ఉన్నదే ఇది. పంచాయతీల్లో అక్కడ 2 పార్టీలని కూర్చోబెట్టి ఇద్దరిని సముదాయించి కాంప్రమైజ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. సో ఒక రకంగా అవుట్ ఆఫ్ ది కోర్ట్
సొల్యూషన్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్. అండ్ కోర్టులకు కూడా దీనివల్ల ఉపయోగం ఏంటంటే చిన్న కేసులన్నీ కూడా కోర్టులకు వెళ్ళిపోయి అక్కడ చాలా కాలం పాటు అవి పెండింగ్లో ఉండి వాయిదాలు పడి చివరికి ఇక జ్యుడిషియల్ సిస్టమ్ మీద ప్రజలకి నమ్మకం పోయే స్టేజ్ కాకుండా చాలా కేసుల వరకు ఈ లోక్ అదాలత్తుల్లోనే మనం ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు, ఒక ఫైనలైజేషన్కి వచ్చేయచ్చు. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లోక్ అదాలత్లో ఒక తీర్పు అంటూ వచ్చేసిన తర్వాత దట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ది పార్టీస్. ఇది గుర్తుపెట్టుకోండి. 2 పార్టీస్ ఎవరైతే కక్షిదారులు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరికీ అది బైండింగ్. అంటే లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు మీద అపీల్ లేదు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి ఇష్టమైతేనే నువ్వు లోక్ అదాలత్కి వెళ్ళాలి. కాంప్రమైజ్కి సిద్ధపడితేనే అక్కడ ఏదో ఒకటి కాంప్రమైజ్ చేస్తారు ఫైనల్గా. ఆ కాంప్రమైజ్కి సిద్ధపడితేనే లోక్ అదాలత్కి వెళ్ళడం తప్ప లోక్ అదాలత్ ఒకసారి తీర్పు ఇచ్చేసిన తర్వాత ఇంకా దాని మీద అపీల్ లేదు. అలా ఇస్తే కనుక ఇంకా అసలు లోక్ అదాలత్ ఉపయోగం ఏముంది? ఇది గుర్తుపెట్టుకోండి. అయితే 2011 ద్వారా 11 దాకా ఏం జరిగేదంటే లోక్ అదాలత్స్కి ఓన్లీ సివిల్ కేసుల్లో మాత్రమే జ్యూరిస్డిక్షన్ ఉంది. క్రిమినల్ కేసుల్ని లోక్ అదాలత్లు టేకప్ చేయలేవు అనే ఒక కాన్సెప్ట్ నడిచింది. కానీ 2011లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తూ లోక్ అదాలత్ల క్రిమినల్ కేసుల విషయంలో కూడా అడ్జుడికేషన్ చేయగలిగే అధికారం ఉంది అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. అంటే లోక్ అదాలత్లకు ఉన్న జ్యూరిస్డిక్షన్ పెంచారు కంపారిటివ్గా. సో క్రిమినల్ కేసుల విషయంలో కూడా లోక్ అదాలత్లు అడ్జుడికేషన్ చేయొచ్చు. అక్కడ అమికబుల్గా సిచ్యువేషన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఎక్కువగా ఎక్కడ చేయమంది సుప్రీంకోర్టు లోక్ అదాలత్లు అంటే చెక్ బౌన్సింగ్ కేసుల్లో చేయమంది. సెక్షన్ 138 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్సింగ్ కేసులే లక్షల్లో ఉన్నాయి. ఈ చెక్ బౌన్సింగ్ కేసుల విషయంలో లోక్ అదాలత్లకు వెళ్తే అక్కడ వాళ్ళు పెనాల్టీ కట్టించడం అవి చేస్తారు. అవి ఎమికబుల్గా ఇద్దరిని కాంప్రమైజ్ చేసేస్తే పైనుండే కోర్టులకి బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. సో అలాంటి క్రిమినల్ మ్యాటర్స్ విషయంలో కూడా లోక్ అదాలత్లు కలగజేసుకోవచ్చు అని చెప్పి 2011లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో లోక్ అదాలత్స్ కెన్ నౌ అడ్జుడికేట్ బోత్ సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ మ్యాటర్స్. బట్ ఏదైనా మళ్ళీ చెప్తున్నా, లోక్ అదాలత్ అనేది ఒక కాంప్రమైజ్ చేసే ఒక బాడీ. అండ్ వాళ్ళు ఒకసారి తీర్పు అంటూ ఇచ్చిన తర్వాత ఇద్దరు కాంప్రమైజ్కి అగ్రీ అయిన తర్వాత దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ అపీల్. లోక్ అదాలత్లో గాంధీయన్ ప్రిన్సిపల్ అని ఎందుకు అంటున్నాం అంటే కాంప్రమైజ్కి వచ్చారు కదా, ఇద్దరు ఓకే అనుకున్నారు కదా, అంటే దేర్ ఈజ్ నో విక్టర్, దేర్ ఈజ్ నో వ్యాంక్విస్ట్. అంటే ఒక గెలిచినోడు లేదు, ఓడినోడు లేడు దాంట్లో. అండ్ దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో ర్యాంకార్. ర్యాంకార్ అంటే ఇద్దరి మధ్య మనస్పర్ధకి అవకాశం లేదు. ఇద్దరు ఓకే అనుకున్నాం కదా, వాడు 20,000 అన్నాడు, నేను 20,000 అడిగాను, వాడు 10,000 ఇస్తా అన్నాడు, కోర్టు 15,000 ఏమంది, సరే దానికి వాడు ఎగ్రీ అయ్యాడు, నేను ఎగ్రీ అయ్యాను, ఇంకా అసలు మా ఇద్దరి మధ్య గొడవ ఏంటి? దట్స్ దెర్ ఈజ్ నో విక్టర్, దెర్ ఈజ్ నో వ్యాంక్విస్ట్ అండ్ హెన్స్ దెర్ ఈజ్ నో ర్యాంకార్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ లోక్ అదాలత్స్. అందుకనే బాగా పాపులర్ అయినాయి లోక్ అదాలత్లు అనేవి. లోక్ అదాలత్ తర్వాత ఈ మధ్యకాలంలో 2008 ప్రాంతంలో వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఈజ్ ది గ్రామ న్యాయాలయాస్ అంటారు పెట్టి. 114th రిపోర్ట్ ఆఫ్ ది నేషనల్ లా కమిషన్ ప్రకారంగా ఈ గ్రామ న్యాయాలయాల్ని సెటప్ చేయాలి అని ఒక చర్చ వచ్చింది. అయితే ఇంకా సెటప్ కాలేదు. సెటప్ చేయాలని 2008లోనే ప్రయత్నం చేయడం జరిగింది. 2013లో ఒకసారి మళ్ళీ దీని మీద చర్చ జరిగింది. బట్ ఇంతవరకు కూడా వాటిని సెటప్ చేయలేదు. అంటే పంచాయతీ లెవెల్లో కానీ లేదా 5-6 పంచాయతీలు కలిపి ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఈ గ్రామ స్థాయిలోనే న్యాయాలయాల్ని సెటప్ చేయాలని. ఈ గ్రామ స్థాయి న్యాయాలయాలు ఉత్తుతినే న్యాయాలయాలు కాదు, అంటే లోక్ అదాలత్ టైప్ న్యాయాలయాలు కాదు ఇవి. దే ఆర్ పక్కా కోర్ట్స్, అంటే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్థాయి కోర్టులు. వాళ్ళు ఎలా అయితే కోర్టులు పనిచేస్తాయో అలానే పనిచేస్తుంది ఇది. అయితే గ్రామ స్థాయిలో న్యాయాలయాలు ఇచ్చి గ్రామ స్థాయిలో జరిగే కేసులను అక్కడే పరిష్కరించేసే ప్రయత్నం చేయాలి అని. ఎందుకంటే పంచాయతీలకి ఒకప్పుడు ఆ పవర్ ఉండేది రాజుల కాలంలో అక్కడను, బట్ ఇప్పుడు ఆ పవర్ లేదు పంచాయతీలకి, జ్యుడిషియల్ పవర్ లేదు. సో అట్లా గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలనేది ఒక ప్రయత్నం. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంతవరకు వెలుగు చూడలేదు. బట్ అది నీడ్ ఆఫ్ ది అవర్ కూడా. సో ఏ స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్ స్థాయిలో అక్కడే కనుక నెంబర్ ఆఫ్ కేసులు మనం ఫినిష్ చేసేసుకోగలిగితే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ కెన్ వర్క్ మచ్ మోర్ స్మూత్లీ, బెటర్ లూబ్రికేషన్ ఉంటుంది. సో అలా చేయాలి ఎప్పటికైనా సరే, వాటిని సెటప్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా అయితే వాటిని సెటప్ చేయలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే దాదాపు 18 లక్షల రూపాయలు ఒక గ్రామ న్యాయాలయాన్ని సెటప్ చేయడానికి 18 లక్షల రూపాయల దాకా మేము ఖర్చు పెడతాము. అందులో కన్స్ట్రక్షన్కి కానీ లేదా ఇతరత్ర ఆఫీసులో ఎక్విప్మెంట్కి కానీ వెహికల్స్ ప్రొక్యూర్ చేయడానికి కానీ ఇవ్వచ్చు అని దానికి 1,400 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే గ్రామ న్యాయాలయాలు సెటప్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ అది డెఫినెట్లీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్.
సో అప్పుడు మాత్రమే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యుడిషియల్ జరుగుతుంది. సో ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ ఉన్నాయి కదా మనకి ప్రియాంబుల్లో. సో అవి జరగాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయికి ఇవి వెళ్ళి తీరాల్సిందే, ది కోర్ట్స్ వెళ్ళి తీరాల్సిందే. సో ఇవన్నిటిని మనం సబార్డినేట్ కోర్ట్స్ అనే పేరుతో పిలుస్తాం. సో సబార్డినేట్ కోర్ట్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ది సోకాల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్స్ అనేవి ఒరిజినల్గా రాజ్యాంగంలో లేవు, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో వీటి ప్రస్తావన లేదు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1976లో ఒక కొత్త పార్ట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కలిపారు, దట్ ఈస్ పార్ట్ 14A అంటారు. ఈ పార్ట్ 14Aలో మళ్ళీ 2 ఆర్టికల్స్ ఇచ్చారు. ఒకటి ఆర్టికల్ 323A, ఇంకోటి ఆర్టికల్ 323B. ఈ 2 ఆర్టికల్స్ ద్వారా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం అనే దానికి సంబంధించిన ప్రస్తావన చేశారు. అయితే ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని 85లో చేశారు, 85. ఓకే, సో ట్రిబ్యునల్స్ 1985లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకదాన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని, ఇంకో దాన్ని స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటారు. ఈ ట్రిబ్యునల్స్ దేనికి సంబంధించి చూస్తాయి అంటే, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అన్నప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సెంట్రల్ సర్వీసెస్లో ఉండేవాళ్ళు, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, B, Cకి సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ కండిషన్స్కి సంబంధించి ఏదైనా సమస్యలు అవి ఉన్నప్పుడు వాళ్ళు ట్రిబ్యునల్ని అప్రోచ్ అవ్వచ్చు. అయితే దీంట్లో మిలిటరీ పర్సనల్కి అప్లికబిలిటీ ఉండదు, అంటే వాళ్ళకి మిలిటరీ ట్రిబ్యునల్ సపరేట్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, అందుకని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిలిటరీ ట్రిబ్యునల్స్ కానీ, కోర్టు మార్షల్ కానీ ఇచ్చిన తీర్పులు ఉంటాయి చూడండి, వాటి మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పనిచేయదు. నిన్న సుప్రీంకోర్టు చెప్పేటప్పుడు లాస్ట్ క్లాస్లో ఆర్టికల్ 136 ప్రకారం స్పెషల్ లీవ్ ఉంటుందని చెప్పాను. అంటే హైకోర్టు అపీల్కి అలౌ చేయకపోయినా కూడా ఎక్స్ట్రాడినరీ సందర్భాల్లో సుప్రీంకోర్టుకి మన అపీల్కి వెళ్ళొచ్చని. సో కోర్టు మార్షల్ ఇచ్చే తీర్పుల మీద మిలిటరీ వాళ్ళకి సొంత ట్రిబ్యునల్స్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే తీర్పుల మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ అనే క్వశ్చన్ లేదు. సో ఈ ట్రిబ్యునల్స్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే అధికారులకి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ పరంగా ఏదైనా అగ్రీ కనుక అయితే వాళ్ళు దే కెన్ అప్రోచ్ ది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. స్టేట్ లెవెల్లో పనిచేసే అధికారులు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో ఉండే సమస్యల మీద వాళ్ళు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్కి వెళ్ళచ్చు. అయితే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా దే వర్క్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఎవిడెన్స్ యాక్ట్లు వీటన్నిటి ప్రకారంగా అలా లీగల్ సిస్టమ్ కాకుండా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా వెళ్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన మున్సిపల్ కమిషనరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో వ్యాఖ్యలు చేశారు. ఈ సోకాల్డ్ ఇట్లా మాకేదో మెడికల్ కిట్లు ఇవ్వలేదు, అది లేదు, ఇది లేదు, ఈ పలానా ఇప్పుడు ఎమ్మెల్యే రోజా కాన్స్టిట్యుయెన్సీలో ఇట్లా ఉంది పరిస్థితి అనేది. ఆయన అలా మాట్లాడినందుకు గాను గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆయన సస్పెండ్ చేశారు. అది సర్వీస్ కండిషన్కి సంబంధించిన ఒక ప్రాబ్లం. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఆ సోకాల్డ్ ఎవరైతే సస్పెన్షన్కి గురైన మున్సిపల్ కమిషనర్ ఉన్నారో అతను ఈ కెన్ అప్రోచ్ ది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవుతారు. దాంట్లో పరిస్థితిని బట్టి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మే ఈవెన్ ఆస్క్ ది గవర్నమెంట్ టు రీఇన్స్టేట్ హిమ్ ఆర్ ఇట్ కెన్ అప్హోల్డ్ ద డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్. అది వాళ్ళకి ఇచ్చే డూస్ అండ్ డోంట్స్ వాటిల్లో ఏదైతే చెప్పారో వాటి కండిషన్స్ని బట్టి ఉంటుంది. అలానే ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఈ సోకాల్డ్ ఆర్టీసీ వాళ్ళు తెలంగాణలో అక్కడ సమ్మెలవి చేసినప్పుడు కూడా ట్రిబ్యునల్స్కి అప్రోచ్ అవుతారు. అయితే ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ మ్యాటర్సే కాకుండా మళ్ళీ ట్యాక్సేషన్ విషయంలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ట్యాక్స్ గొడవలన్నీ అక్కడికి వెళ్తాయి, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ పరంగా ఏదైనా ట్యాక్స్ గొడవలు ఉంటే ట్యాక్స్ ట్రిబ్యునల్స్. అలానే ఇండస్ట్రియల్ అండ్ లేబర్ లాస్ సంబంధించి ట్రిబ్యునల్స్. ఇక అట్లా ఇక రకరకాల ఐటమ్స్ మీద రకరకాల ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసుకొని ఆ కేసులు ఆ పలానా ట్రిబ్యునల్స్కి వెళ్ళి అక్కడ ఎడ్యుకేట్ చేసుకునే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. సో ఇలా ట్రిబ్యునల్స్ అనేవి కూడా ఒక రకమైన ఆల్టర్నేటివ్ జస్టిస్ డెలివరీ మెకానిజంలో భాగంగా పనిచేస్తున్నాయి. దే హ్యావ్ దేర్ ఓన్ రోల్ టు ప్లే ఇన్ ది ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. నెక్స్ట్ ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి వచ్చాము ఇప్పుడు. దట్ ఈస్ ది జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు దీన్ని. ది జ్యుడిషియల్ యాక్టివిజం చెప్పడానికంటే ముందు కొన్ని లీగల్ టెర్మినాలజీస్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ దాని పేరు ప్లెయింటిఫ్. ప్లెయింటిఫ్ అంటే కేసు వేసినవాడు, అంటే ఎవరైతే విక్టిమ్ అనుకున్నాడో అతన్ని ప్లెయింటిఫ్ అంటాం. కక్షిదారులు తెలుగులోకి వచ్చేటప్పటికి ఇద్దరిని కక్షిదారులనే అంటారు, బట్ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ప్లెయింటిఫ్ అంటేనేమో ఎవరైతే నష్టపోయాను అనుకున్నాడో అతన్ని ప్లెయింటిఫ్ అంటారు. ఎవరి మీద అయితే అతను కేసు బనాయించాడో అతన్ని డిఫెండెంట్ అంటాం. అంటే ఇప్పుడు డిఫెన్స్ నేను వాదించుకోవాలి, నా మీద కేసు పడింది,
నేను తప్పు చేయలేదు, నేను కరెక్టే చేశానని నేను వాదించుకోవాలి. సో అలాంటి వాళ్ళని డిఫెండెంట్ అంటారు. సో ప్లెయింటిఫ్ ఒకళ్ళు, డిఫెండెంట్ ఒకళ్ళు. మూడోది ప్రాసిక్యూషన్ అంటే గవర్నమెంట్ సైడ్ మాట్లాడతారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ సైడ్ మాట్లాడతారు, గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అని. డిఫెన్స్ కౌన్సిల్ అంటే పీపుల్ సైడ్ మాట్లాడతారు. రెండో పార్టీ ఎవరైతే ఉందో వాళ్ళ సైడ్ మాట్లాడే వాళ్ళని డిఫెన్స్ లాయర్, డిఫెన్స్ కౌన్సిల్ అంటారు. కౌన్సిల్ CIL కౌన్సిల్ కాదు, SCL కౌన్సిల్, డిఫెన్స్ కౌన్సిల్. లోకస్ స్టాండై, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. లోకస్ స్టాండై అంటే నీ పాత్ర ఏంటి అసలు దాంట్లో? సింపుల్గా తెలుగులో చెప్పాలంటే నీ పాత్ర ఏంటి? డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు బ్రింగ్ ఇట్ టు ద కోర్ట్ ఆఫ్ లా? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏం జరిగిందంటే, ఒక బైక్ అయినా కార్ అయినా గుద్దుకున్నారు. ఇప్పుడు కేసు బనాయించాలంటే ఎవరు బనాయించాలి? వీళ్ళలో ఏదైనా బైక్ ఓడన్నా కేసు పెట్టాలి, లేదు కార్ ఓడన్నా పెట్టాలి. ఆ రెండు నేను అక్కడ కాఫీ తాగుతూ చూస్తున్నావు మూల నుంచి, నేను వెళ్ళి వీళ్ళిద్దరి మీద కేసు పెట్టచ్చా? నేను ద కోర్ట్ విల్ క్వశ్చన్ మై లోకస్ స్టాండై. అంటే నీకేంటి ఇన్వాల్వ్మెంట్ అసలు ఈ రెండిట్లో, ఈ కేసులో? హౌ ఆర్ యూ అగ్రీవ్డ్ పార్టీ? నీకేమైనా నష్టం జరిగింది దీనివల్ల? జరగలేదు కదా, మరి నువ్వు వీళ్ళిద్దరి మీద కేసు ఎందుకు వేసావు అసలు? అలా. సో ఒక కేసు బనాయించాలి అంటే అందులో ఏదో దెబ్బతిన్నోడన్నా అయి ఉండాలి ఒకడు. జనరల్గా అంతే కదా, దెబ్బతిన్నోడు వీడు నన్ను కొట్టాడనే బేస్ మీద కేసు వేస్తాడు. సో వాళ్ళిద్దరు పార్టీలు అయి ఉండాలి తప్ప థర్డ్ పార్టీ కేసు వేయడానికి అవకాశం లేదు. ఒకవేళ వేస్తే అప్పుడు లోకస్ స్టాండే క్వశ్చన్ చేస్తారు. సో ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను. సో లోకస్ స్టాండే అంటే అర్థం అది, వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ టు ది కోర్ట్ ఆఫ్ లా, హౌ ఆర్ యువర్ పార్టీ ఇన్ టు దిస్ లిటిగేషన్ అని అర్థం. లిటిగేషన్ అంటే అది కూడా ఒక లీగల్ టర్మ్ కదా. లిటిగేషన్ అంటే ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవ. నెక్స్ట్ది ప్రైమా ఫేసి అంటే అపరెంట్లీ ఐఎమ్ టేకింగ్ దిస్ టు బి యాజ్ ట్రూ అన్టిల్ ఇట్ ఈస్ ప్రూవ్ టు బి రాంగ్. అంటే నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం కొద్దిసేపటి వరకు, అనుకునే ఈ వాదోపవాదాలు కంటిన్యూ చేద్దాం, తర్వాత వచ్చే ఎవిడెన్స్ని బట్టి అది కరెక్టా కాదనే తర్వాత చూద్దాం. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైమా ఫేసి. సో ఇఫ్ ద కోర్ట్ ప్రజూమ్స్ టు బి ఎ ప్రైమా ఫేసి దెన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను కోర్టులో కేసు వేసాను, ఆ కేసు పూర్వాపరాలు అంటారు చూడండి తెలుగులో, పూర్వాపరాలు పైన పరిశీలిస్తే ఇందులో కొంత ఏదో లాజిక్ ఉందని అనిపించింది అనుకోండి, దట్ ఈస్ ప్రైమా ఫేసి. అంటే ఇది ఓకే నిజమే అని నమ్మి తీసుకోవడం, తర్వాత అది నిజమా కాదా అనేది ఈ వాదనలు అయిన తర్వాత ప్రూవ్ అవుతుంది. సో ప్రైమా ఫేసి. సో అపరెంట్లీ ఐఎమ్ టేకింగ్ దిస్ టు బి ఎస్ ట్రూ. తర్వాత నెక్స్ట్ దాని పేరు సువోమోటో కాగ్నిజెన్స్. సువోమోటో అంటే ఆన్ ఇట్స్ ఓన్ అని అర్థం, వాళ్ళంతా వాళ్ళుగానే. ఇప్పుడు ఇది చూడండి, మళ్ళీ కోర్టులకు ఉండే ఎక్స్ట్రాడినరీ శక్తి ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ ఫర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్ కమిషన్, SC కమిషన్, వీళ్ళందరికీ సువోమోటో కాగ్నిజెన్స్ ఉంటుంది. సువోమోటో అంటే ఎవడో వచ్చి కేసు వేసేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళంతా వాళ్ళే కేసును టేకప్ చేసి దాని మీద చర్చ చేసే ప్రయత్నం చేయడం, వాదోపవాదాలు చేసే ప్రయత్నం చేయడం, ఈ అధికారం కూడా ఉంది. ఈ మాట వెరీ రీసెంట్గా మీరు న్యూస్ ఫాలో అయ్యారో లేదో, ఈ సోకాల్డ్ మార్చిలో ది సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ సువోమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ ది సోకాల్డ్ ప్రిజనర్స్ లాంగ్విషింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ జైల్స్ ఇన్ ఇండియా. అంటే కరోనా వైరస్ వస్తున్న ఈ నేపథ్యంలో జైళ్ళల్లో ఉండే ఖైదీలకు అది సోకకుండా ఎలాంటి చర్యలు జైళ్ళల్లో తీసుకోవడం జరిగింది, ఆ ఓవర్ క్రౌడ్ అవ్వకుండా వాళ్ళని డిస్టెన్సింగ్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారో మాకు అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఎవడో కేసు వేయకుండా సుప్రీంకోర్టే టేకప్ చేసింది. ఇది అర్థం, ఎవడో వెళ్ళి కేసు వేయలేదు అసలు. ఇక్కడ మన ప్రిజనర్స్ పరిస్థితి ఏంటి, ప్రిజనర్స్ని ఎలా కరోనా రాకుండా డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారో కనుక్కోండి గవర్నమెంట్ అని మనలో ఎవడూ కేసు వేయకుండానే సుప్రీంకోర్టే డైరెక్ట్గా గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ సువోమోటో కాగ్నిజెన్స్. అంటే టేకింగ్ ఇట్ ఆన్ దిర్ ఓన్ ఈవెన్ వితౌట్ వెయిటింగ్ ఫర్ సంబడీ టు కమ్ అండ్ ఫైల్ అ కేస్. ఈ పదాలన్నీ మనకి ఇప్పుడు చెప్పబోయే దాంట్లో వస్తాయి, విచ్ ఈస్ కాల్డ్ జ్యుడిషియల్ యాక్టివిజం. నేను ఎవరో ఫస్ట్ పార్ట్ నేను అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్లో అడిగారు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏమిటని. సో ఇప్పుడు ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ దట్. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జ్యుడిషియరీ స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ది అదర్ టూ వింగ్స్. అదర్ టూ ఇంకేమున్నాయి మనకి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. ఇది కదా, లెజిస్లేచర్ చేయాల్సిన పనిని, కార్యనిర్వహణ శాఖ చేయాల్సిన పనిని జ్యుడిషియరీ కొంత తన మీదే వేసుకునే ప్రయత్నం చేస్తే దట్ యూ కాల్ ఇట్ యాజ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. అంటే జ్యుడిషియరీ ప్రోయాక్టివ్గా పనిచేసిందని అర్థం. అంటే యాక్చువల్గా వాళ్ళ పని అది కాదు, కానీ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో జ్యుడిషియరీనే కలగజేసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ అగెయిన్స్ట్ టు ది కాన్సెప్ట్ కాల్ జ్యుడిషియల్ రిస్ట్రైంట్. జ్యుడిషియల్ రిస్ట్రైంట్ అంటే అర్థం ఏంటంటే, మనకి రాజ్యాంగంలో ఏదైతే పని ఇచ్చారో మన పని వరకు మనం చేయడం, అంతవరకు ఉండడం. దట్ ఈస్ జ్యుడిషియల్ రిస్ట్రైంట్. కాదు మన బాధ్యత ఇది కూడా ఉంది,
లార్జర్ పబ్లిక్కి గుడ్ జరగాలి అన్న ఉద్దేశంతో జ్యుడిషియరీ కొంత తన పరిధిదాటి బయటకు వచ్చి ప్రోయాక్టివ్గా పాత్ర పోషించే ప్రయత్నం చేస్తే దట్ ఈస్ కాల్డ్ జ్యుడిషియల్ యాక్టివిజం. అండ్ ఈ జ్యుడిషియల్ యాక్టివిజంలో మనం వినే కాన్సెప్ట్లో వెరీ వెరీ ఫేమస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ వేశారంటారు చూడండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏమిటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పలానా కేసు విషయంలో నాకు లోకస్ స్టాండై లేకపోయినా కూడా నేను కేసు ఫైల్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏమర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి తాజ్మహల్ మీద నుంచి విమానాలు ఎగరడం వల్ల ఆ విమానాల నుంచి కిందకి జారిపోయే ఈ సోకాల్డ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వల్ల తాజ్మహల్ బాగా పసుపు అయిపోయింది ఒకనొక స్టేజ్లో. సో అందుకని నేనేం చేశానంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద కేసు వేసాను, పిల్ వేసాను. ఏమని, సోకాల్డ్ తాజ్మహల్ని ఎల్లో అయిపోకుండా కాపాడండి, దట్ ఈజ్ అ నేషనల్ మాన్యుమెంట్, అది 8 న్యూ వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. సో దేర్ఫోర్ దాని మీద మీరు గవర్నమెంట్కి ఏదైనా డైరెక్టివ్ ఇవ్వండి అని నేను కోర్టును అడగచ్చు. ఇప్పుడు నేను తాజ్మహల్ కట్టించినుండే కాదు, తాజ్మహల్ నా ప్రాపర్టీయా కాదు, పోనీ దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదు అంటే నాకు అసలు లోకస్ స్టాండ్ ఏమిటి దీంట్లో? ఏం లేదు. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో, బికాజ్ అది ఒక నేషనల్ మాన్యుమెంట్ కాబట్టి నాకు ఒక ఫండమెంటల్ డ్యూటీ ఇచ్చారు కాబట్టి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో దాని మీద కేసు వేయడం. అలానే ఇప్పుడు ఒక ఆయన ఎంసీ మెహతా, ఈయన ఏం చేశారంటే ఈ కాన్పూరు ఆ ఏరియాలో ఉత్తరప్రదేశ్లో నంబర్ ఆఫ్ ఇవి ఉన్నాయి లెదర్ ఇండస్ట్రీలు. ఈ లెదర్ ఇండస్ట్రీలు ఏం చేస్తున్నాయంటే అన్ప్రాసెస్డ్గా ఆ సోకాళ్ళు మురికి నీళ్ళన్నింటినీ గంగా నదిలోకి వదిలేయి. దీంతో రైట్ టు లైఫ్ థ్రెటన్ అయింది అనే బేసిస్ మీద ఆయన పిల్ మూవ్ చేశారు. ఇప్పుడు ఆ గంగా వాటర్ ఈయన వాడతాడా వాడ్డా అనేది సంబంధం లేని విషయం. ఆ సోకాళ్ళు కాన్పూర్లో ఈయనకి లెదర్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు ఉన్నాయా లేదా అనేది సంబంధం లేని విషయం. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మంచి జరగడం కోసం అని ఆయనకి లోకస్ స్టాండై అనేది దాంట్లో డైరెక్ట్గా లేకపోయినా కూడా కేసు ఫైల్ చేయడం, దట్ యూ కాల్ ఇట్ యాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పేరులోనే ఉంది అది. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం యూఎస్లో ఎమినేట్ అయింది. తర్వాత దాన్ని ఇండియాలో బాగా పాపులరైజ్ చేశారు. ఇద్దరు జడ్జిలు దీన్ని ఇండియాలో బాగా పాపులరైజ్ చేశారు, ద పైనియర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఒక ఆయన పేరు జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, ఇంకో ఆయన ఇంకా కృష్ణ అయ్యర్ గారి కంటే కూడా మోస్ట్ యాక్టివ్ ఎవరు అంటే జస్టిస్ పిఎన్ భాగవతి ఆయన. సో జస్టిస్ పిఎన్ భాగవతి గారి టైంలోనే March 9th, 1979 ఇండియాలో ఫస్ట్ టైం పిల్ ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన ఆవిడ పేరు కపిల హింగోరాణి. ఈవిడ ఫైల్ చేసిన ఆ కేసుని ఏమంటారంటే హుసైన్ ఆరా ఖతూన్ కేసు అంటారు. అంటే బీహార్లో నంబర్ ఆఫ్ అండర్ ట్రయల్స్ ఒక 40-50 వేల మంది ట్రయల్లోనే ఉన్నారు చాలా ఏళ్ల బట్టి. అంటే ఆయన మీద కేసు పెట్టారు, జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చారు, అక్కడి నుంచి ఆయన ట్రయల్లో ఉన్నట్టు అర్థం. అదే ట్రయల్లో ఉన్నాడు, అండర్ ట్రయల్. ఆ అండర్ ట్రయల్గా ఎన్నాళ్ళు ఉన్నాడు? అప్పటికే 8 ఏళ్ళు ఉన్నాడు. ఇది చూడండి, అసలు వాడు చేసిన తప్పుకు గాను నిజంగా కోర్టులో కనుక మనం వాదోపవాదాలు ముగిచ్చేస్తే 4 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడదు. వాడు చేసిన అంత చిన్న తప్పు, కానీ దాన్ని వాయిదా 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 వేసుకుంటూ అండర్ ట్రయల్ ఖైదీగానే 8 ఏళ్ళు ఉండిపోయాడు అతను. అంటే నిజంగా రేపు ఆయన శిక్ష పడ్డా కూడా 4 ఏళ్ల కంటే శిక్ష పడని ఆ కేసులో అండర్ ట్రయల్ పేరు మీద ఇప్పటికే 8 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నప్పుడు ఇదేం ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే పేరు మీద హింగోరాణి అనే ఆవిడ పిల్ మూవ్ చేయడం జరిగింది. ఈవిడ్ని మదర్ ఆఫ్ పిల్స్ ఇన్ ఇండియా అంటారు, హింగోరాణి అనే ఆవిడ్ని. అప్పుడు జస్టిస్ పిఎన్ భాగవతి అనే ఆయన దాన్ని టేకప్ చేశారు. అసలు ఇప్పుడు ఈ హింగోరాణి ఎవరు? ఆ 40,000 మంది ఖైదీలతో ఈవిడికేంటి సంబంధం? ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా 40,000 మందిలో ఉన్నారా? దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఎందుకని? లోకస్ స్టాండై అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, ఇక్కడ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది మాత్రమే క్వశ్చన్. అలా నంబర్ ఆఫ్ ఖైదీలను విడుదల చేసేయమని చెప్పింది కోర్టు. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి మామూలుగా శిక్ష వేసినా కూడా అన్నాళ్ళు శిక్ష పడదు, అంతకంటే ఎక్కువ టైం వాళ్ళు అండర్ ట్రయల్గానే గడిపేశారు. సో దేర్ఫోర్ వాళ్ళని న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ మీద వాళ్ళని విడుదల చేయండి అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి నంబర్ ఆఫ్ కేసుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేసుకుంటూ వచ్చారు. అండ్ వెరీ వెరీ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కేర్స్ అనే పేరుతో ఒక ఫండ్ పెట్టారా? కరోనా వైరస్ లాంటివి వస్తే ఫ్యూచర్లో ఇలాంటి ఎమర్జెన్సీలు, మెడికల్ ఎమర్జెన్సీలు లాంటివి వచ్చినప్పుడు డొనేషన్స్ గ్యాదర్ చేయడం కోసమని పిఎం కేర్స్ ఫండ్ అని ఒకదాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు కదా.
సిటిజన్స్ అసిస్టెన్స్ అని పేరు మీద అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనే పేరు మీద పిఎం కేర్స్ అని ఒక ఫండ్. దీని గురించి మన స్టూడెంట్ ఎవరో ముంతాజ్ ఎవరు అడిగారు ఈ క్వశ్చన్. సో దీని మీద కూడా పిల్లు ఫైల్ అయింది. ఇప్పుడు ఆ పిల్లులో ఎంఎల్ శర్మ నాయన వాదన ఏంటంటే, ఆల్రెడీ మనకు ఆర్టికల్ 266, 267 ప్రకారం కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అవి ఉండి, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఉంది కదా, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లు అవన్నీ ఆల్రెడీ ఉండగా మళ్ళీ ఈ పేరు మీద ఈ ఫండ్ ఎలా క్రియేట్ చేశారు? ఈ ఫండ్ క్రియేట్ చేయడానికి అసలు దానికి ఒక యాక్టు లేదు, ఒక ఆర్డినెన్సు పాస్ చేయించలేదు. పైగా ఇది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ కిందకి రాదు, ప్రైవేట్ ఆడిటర్లు దీన్ని ఆడిట్ చేస్తారు. దీనికి ప్రధానమంత్రి ట్రస్టీగా ఉంటారు, ఇంకెవరో హోంమంత్రిను ఫైనాన్స్ మంత్రి దీనికి అడిషనల్ ట్రస్టీస్గా ఉంటారు. ఈ ఫండ్కి ఏంటి అసలు బ్యాకప్? కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఈ ఫండ్కి లేదు అనే పేరు మీద ఆయన కోర్టుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేయడం జరిగింది. అయితే కోర్టు దాన్ని కొట్టేసింది. కోర్ట్ హ్యాస్ డిస్మిస్డ్ ద ప్లీ. దిస్ ఈజ్ మిస్కన్సీవ్డ్. ఈ ఫండ్ పెట్టడం అంతా ప్రైమ్ మినిస్టర్ దోచుకోవడం కోసం ఈ ఫండ్ పెట్టాడనే పేరు మీద ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారో దిస్ ఈజ్ మిస్కన్సీవ్డ్ అనే పేరు మీద ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కొట్టేశారు. వెరీ రీసెంట్గా జరిగింది, ఏప్రిల్ 13, 14 తారీఖుల్లో జరిగింది గొడవ. వెరీ రీసెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దట్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ. ఇలా నంబర్ ఆఫ్ కేసుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో జరిగాయి. తర్వాత కాలంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ హ్యావ్ బికమ్ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఎందుకంటే చాలా కేసుల్లో కోర్టులు ఫైన్లు బనాయిచ్చాయి, 25 లక్షల దాకా ఫైన్ వేసి. ఒక ఆయన అయితే కోర్టులో, బాంబే హైకోర్టులోనే అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. ఏమని? ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపించేయాలి, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పేరు మీద లిటిగేషన్ వేశాడు. కోర్టు ఫైన్ వేసింది 50,000 రూపాయలు. అసలు ఇది కేసుగా కనీసం టేకప్ చేయాలి, అడ్మిట్ చేసుకోవాలా అని అడిగాడు జడ్జి. ఇది కేసా? దీన్ని అడ్మిట్ చేసుకొని దీని మీద వాదన కూడా చేయాలనే ఉద్దేశం ఉందా? కోర్టుకున్న వాల్యుబుల్ టైం వేస్ట్ చేసినందుకు 50,000 ఫైన్ పడింది. ఇంకోటేమో జనగణమన అనే నేషనల్ యాంథంలో పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా అన్నారు. సింధ్ అనే ప్రాంతం ఇప్పుడు అసలు మన దగ్గర ఎక్కడుంది? పార్టీషన్ అయిపోయిన తర్వాత అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సో దేర్ఫోర్ సింధ్ అనే మాట అసలు నేషనల్ యాంథంలోంచి తీసేయాలి అని ఒకటికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని వేశాడు. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సింధ్ అనేది ఇదంతా ఊరినే ప్రాంతాలు చెప్పేది కాదురా, దిస్ మీన్స్ సింధ్ అనేది వాళ్ళ కల్చర్. సింధీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. హైదరాబాద్లో సింధీ కాలనీ కూడా ఉంది. సో సింధ్ అనే ప్రాంతం మన దగ్గర నుంచి వేరైపోయినా సింధీ కల్చర్ని ఫాలో అయ్యే పీపుల్ మన దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా భారతీయులే అని చెప్పడం దీని ఉద్దేశం తప్ప ప్రాంతాలను సూచించే పదాలు కావవి. మళ్ళీ ఇలా కోర్టు టైంని వేస్ట్ చేసినందుకు కానీ ఆడికో 25,000 రూపాయలు ఫైన్ వేశారు. లక్షలు వేశారమ్మా చెప్తున్నా, 25 లక్షలు, 10 లక్షలు కూడా ఫైన్లు పడ్డాయి పబ్లిసిటీ కోసమని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తే. ఇంకోటి అబ్సర్డ్గా ఏమేశారు తెలుసా? గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని ఒకదాన్ని మొత్తం బౌండరీ, మన పాకిస్తాన్కి ఇండియాకు ఉన్న బౌండరీలో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా కట్టాలని చెప్పి గవర్నమెంట్ని మీరు డైరెక్ట్ చేయండి అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. అలా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఉపయోగానికి ఎంత జరుగుతున్నాయో నష్టానికి అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. అంటే కోర్టు టైంలో బోల్డ్ అంత వేస్ట్ అవుతున్నాయి దీనివల్ల. దట్ ఈస్ అ బిగ్ హెడేక్ నౌ ఫర్ ది జ్యుడిషియల్ సిస్టమ్. అది మంచి జరగడం అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొస్తే దానివల్ల కోర్టులకు హెడేక్ పెరిగిపోయింది ఇప్పుడు. సో సమ్హౌ దీస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నీడ్స్ టు బి రెగ్యులేటెడ్. సో జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్లో జ్యుడిషియరీకి, లెజిస్లేచర్కి వీళ్ళందరికీ మధ్య గొడవ జరుగుతుంది. ఇదేంటి? ఎంక్రోచ్మెంట్. భారత రాజ్యాంగం మెయింటైన్ ద చెక్స్ అండ్ బ్యాలెన్స్. అంటే నీ పని నువ్వు చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి, ఎవరి పరిధిలో వాళ్ళకి పవర్ ఉంటుంది, ఎంక్రోచ్ అవ్వడానికి వీలు లేదు. కానీ జ్యుడిషియల్ యాక్టివిజంలో లెజిస్లేచర్కి జ్యుడిషియరీకి మధ్య గొడవ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీ హ్యాస్ టు డైరెక్ట్ ది గవర్నమెంట్. కానీ చాలా సందర్భాల్లో జ్యుడిషియరీ చట్టాలు చేసే అంత పని చేసింది. వాళ్ళే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు వేసారు, జ్యుడిషియరీ కమిషన్ వేసింది. అదేనా? జ్యుడిషియరీ గవర్నమెంట్కి చెప్పాలి దీని మీద కమిషన్ వేయండి, వాళ్ళ చేత ఈ పలానా విషయం మీద మీరు ఒక ఎంక్వైరీ చేయించండి అని. ఇట్ హ్యాస్ టు డైరెక్ట్ ది గవర్నమెంట్. ఇన్స్టెడ్ జ్యుడిషియరీ కొన్నిసార్లు ఏం చేసేసింది, వాళ్ళే కమిషన్లు కూడా వేసారు, వాళ్ళే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు కూడా వేసేసారు. అలాంటి సందర్భాల్లో పార్లమెంట్కి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ జ్యుడిషియరీకి మధ్య గొడవ అవుతుంది. దట్ ఈస్ అవర్ డ్యూటీ, అవర్ ఫీల్డ్. అది మాకు డైరెక్షన్ ఇవ్వండి, మేము చేస్తాం, మీరే డైరెక్ట్గా చేసేయడం కరెక్ట్ కాదు అని లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేయాల్సిన పరిస్థితి వచ్చిందని జ్యుడిషియరీ. సో ఈ రెండింటి మధ్య కూడా జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ కాజింగ్ ఏ ఫ్రిక్షన్.
సుమోటో వాళ్ళంతట వాళ్ళుగా కేసు టేకప్ చేయడం అనేది కూడా ఇక ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. అంటే ఎవడో వచ్చి కేసు వేసేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జ్యుడిషియరీయే కేసు టేకప్ చేసి పుటాన్ చేసి దాన్ని ట్రయల్ చేయడం. ఇవి చెప్పాను కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్ కమిషన్, వాటికి కూడా ఉంటుంది అధికారం. ఇప్పుడు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు ఈ మధ్య పోయారు కదా ఆయన, జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ చేశారో ఆయన ఏం చేశారంటే సుమోటో కాగ్నిజెన్స్ తీసుకున్నారు. ఈ కొన్ని ప్రోగ్రాములు ఉంటాయి చూడండి, డి అనే ప్రోగ్రాము, ఏదో డాన్సుల ప్రోగ్రాములు అట్లాంటివన్నీ, ఆ ప్రోగ్రాముల్లో చిన్నపిల్లల్ని చదువుకోవడాన్ని మానేసి ఈ డాన్సులు వాటి మీద రియాలిటీ షోల రూపంలో వాళ్ళ బతుకుల్ని నాశనం చేస్తున్నారు. అందులో కూడా వాళ్ళకి స్కింపీ క్లోత్స్ అవి వేసి అర్ధనగ్నంగా పిల్లల చేత ఏదో పాటలకి డాన్సులు అవి చేయిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపుతుంది ఈ సోకాల్ రియాలిటీ షోస్, ఆ స్థాయి ఆ ఏజ్లో చేయాల్సినవి కాదు అని జస్టిస్ సుభాష్ రెడ్డి గారు సుమోటోగా ఒక కాగ్నిజెన్స్ తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్స్ మీద. తీసుకొని ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్కి వచ్చేటప్పటికి ఈ పార్టిసిపేట్ చేసే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు సరే, వాళ్ళందరూ అక్కడ చేరి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వ్యతిరేకంగా స్లోగన్లు అరిచారు. మా పిల్లలు వాళ్ళ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ప్రపంచానికి ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆపి ఏదో వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తుందని చెప్పి మీరు సుమోటోగా కాగ్నిజెన్స్ తీసుకుంటారా, ఇది కరెక్ట్ కాదని పిల్లల తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ గొడవ చేశారు. అప్పుడు సుభాష్ రెడ్డి గారు అవాక్ అయ్యి ఇక మీరు చావండి అని వదిలేశాడు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో అంత పవర్ కొన్ని సందర్భాల్లో జ్యుడిషియల్ యాక్టివిజంలో ఉంటుంది. సో దిస్ ఆల్ రిలేటెడ్ టు ది కాన్సెప్ట్ కాల్డ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ క్లియర్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ ఇక ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన ఫ్యాక్ట్స్. సో లాస్ట్గా ఈ చర్చ చేద్దాం వాళ్ళకి. సో జ్యుడిషియరీకి సంబంధించిన ఫ్యాక్ట్ల విషయానికి వస్తే ఫస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ మీరు చూస్తున్నారో ఒరిజినల్గా ఆ బిల్డింగ్ సుప్రీంకోర్టుకి లేదు, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అని ఉండేది. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో చాలా కాలం సుప్రీంకోర్టుని నడిపారు. ఇప్పుడున్న బిల్డింగ్ సుప్రీంకోర్టుకి 1958లో వచ్చింది. ఓకే, ఆ బిల్డింగ్కి ఫౌండేషన్ స్టోను మన ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1954లో 29th అక్టోబర్న ఫస్ట్ దానికి శంకుస్థాపన చేయడం జరిగింది, ఫౌండేషన్ స్టోన్ని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఎక్కడ ఉంటుంది అంటే తిలక్ మార్గ్ అనే ప్రాంతంలో ఉంటుంది, 17 ఎకరాల్లో ఉంటుంది. హార్డింజ్ అవెన్యూ అంటారు దాన్ని, ఆ ప్లేస్ని. తిలక్ మార్గ్ అనేది ఆ ఏరియా పేరు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు బిల్డింగ్ మీరు టీవీలో అక్కడ చూసుంటారు కదా, అది ఒక ట్రయాంగులర్ ప్లాట్ ఉంటుంది. అంటే దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారంటే సెంటర్లో మనకు కనపడే డోమ్ అదేమో ఒక త్రాసు ఉంటుంది చూసారా, త్రాసుని చేత్తో పట్టుకుంటామే మనం, ఆ టైప్ అనమాట. ఆ త్రాసుకి రెండు పక్కల స్కేల్స్ ఉంటాయి కదా, ఆ రెండు స్కేల్స్ని ఇంప్లిమెంట్ చేశారు, అంటే రిప్రజెంట్ చేసేటట్టుగా. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక త్రాసు మోడల్లో దీన్ని కట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఆ ప్లాన్ గీసిన ఆర్కిటెక్ట్ ఆయన పేరు గణేష్ భికాజీ దిలోలారికర్, ఆయన చేశారు దీని ఆర్కిటెక్చర్ని. ఓకే, స్కేల్స్ ఆఫ్ జస్టిస్ కనబడేట్టుగా అది ఒకసారి ఇమేజ్ రూపంలో చూద్దాం తర్వాత. ఓకే, అయితే ఈ సోకాల్డ్ సుప్రీంకోర్టు బిల్డింగ్ బయట మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక బ్రాంజ్ స్టాట్యూ ఉంటుంది. ఒక తల్లి ఒక బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ బిడ్డ చేతిలో ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ మీద మళ్ళీ త్రాసు బొమ్మ వేసి ఉంటుంది. ఈ స్కల్ప్చర్ కనబడుతుంది మనకి టీవీలో అక్కడ చూపించారు, దాని ఇమేజ్ కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. అయితే ఈ బ్రాంజ్ స్టాట్యూ 20 ఫిబ్రవరి 1980లో దీన్ని డిజైన్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీన్ని డిజైన్ చేసిన ఆర్టిస్ట్ పేరు చింతామణి కర్. దీని అర్థం ఏమిటి అంటే ఆ తల్లి భరతమాత, ది మదర్ ఇండియా, ఆ చిన్న పిల్లాడు ఎవరైతే ఆవిడ చేతిలో ఉన్నాడో దట్ ఈస్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, అప్పుడే పుట్టిన భారతదేశ గణతంత్ర రాజ్యం. ఆ పిల్లాడి చేతిలో ఓపెన్ బుక్, దట్ ఈస్ ది లా ఆఫ్ ల్యాండ్. సో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఆ లా ఆఫ్ ల్యాండ్ని వాడు నేర్చుకుంటున్నట్టుగా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా, అందుకనే అది లా ఆఫ్ ల్యాండ్ అని తెలియడం కోసం ఆ బుక్ మీద త్రాసు బొమ్మ వేయడం జరిగింది. ఆ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాని మదర్ ఇండియా జాగ్రత్తగా కాపాడుకుంటోంది. సో అప్పుడే పుట్టిన ఇండియన్ రిపబ్లిక్కి జ్యుడిషియల్ సిస్టమ్ అంత ఇంపార్టెంట్ అని చెప్పడం దాని ఉద్దేశం. ఆ బొమ్మ అలా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఇనాగరల్ సిట్టింగ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సో వెరీ ఫస్ట్ డే 28 జనవరి 1950 సుప్రీంకోర్టు ఫస్ట్ రోజు కూర్చుంది కదా, సో ఇనాగరల్ సిట్టింగ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అప్పుడు తీసిన ఇమేజ్ ఇది. దెన్ నెక్స్ట్ ఇది ఫ్రంటల్ వ్యూ చూడండి, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఫ్రంటల్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ఈ సోకాల్డ్ డోమ్, ఈ డోమ్కి పక్కన 2 వింగ్స్ ఉన్నాయి కదా ట్రయాంగులర్గా, ఈ డోమ్లోనే మనకి చీఫ్ జస్టిస్కి సంబంధించిన ఆఫీస్ అది ఉంటుంది. ఆ డోమ్ బయటే ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దేర్ ఈస్ దిస్ స్కల్ప్చర్,
ఇది ఇందా నేను మాట్లాడుతోంది ఆ బ్రాంజ్ స్టాట్యూ, అది కూడా క్లోజప్లో చూపిస్తాను మీకు. సో ఈ డోమ్ అండ్ ఈ డోమ్కి పక్కన 2 స్కేల్స్, సో జ్యుడిషియరీకి సంబంధించిన త్రాసు టైప్లో దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. దెన్ అది ఈజ్ ది బ్రాంజ్ స్టాట్యూ. సో మదర్ ఇండియా హోల్డింగ్ ది చైల్డ్, ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, అండ్ ఆ చైల్డ్ చేతిలో ఒక బుక్. దిస్ ది ఇమేజ్. దెన్ నెక్స్ట్ ఇది చాలామందికి తెలియంది, ఇది ది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అమ్మ. ఇది చూడండి, మీరు సినిమాల్లో చూసి కోర్టు సెటప్ అంటే అలా ఉంటుందని మీరు అనుకుంటారు చాలామంది, బట్ అలా ఉండదు కోర్టు సెటప్. సో ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈస్ దిస్. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి జ్యూరీ కూర్చునేది, జడ్జెస్ కూర్చుంటారు ఇక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఆడియన్స్ ఎవరైతే వస్తారో ప్రెస్ కానీ వాళ్ళంతా కూర్చునేది ఇది ఆడియన్స్కి సంబంధించి. ఇక్కడ కక్షిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రాసిక్యూటర్ది, ఇది డిఫెన్స్ కౌన్సిల్ది. అక్కడ 2 బల్లలాగా చిన్న చిన్న టేబుల్స్ లాగా పెట్టున్నాయి కదా, వాటి మీద వాళ్ళ బుక్స్ ఎవిడెన్స్లు పెట్టుకొని అక్కడ నిలబడి వాదన చేస్తారు. ఇక్కడ ఎవరైతే కేసులు వేసుకున్నారో ఆ పార్టీలు అక్కడ, ఈ పార్టీలు ఇక్కడ కూర్చుంటారు అనమాట. దట్స్ వాట్. సో దట్ ఈస్ ది ఇన్సైడ్ వ్యూ. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ విషయానికి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుగా ఎవరు చేశారంటే జస్టిస్ చంద్రచూడ్ అనే ఆయన చేశారు. 7 years చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా. అలానే షార్టెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా, అంటే ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నాం మనం కంప్లీట్గా. ఓకే, ఆఫ్ ఇండియాగా ఎవరు చేశారు అంటే 17 days పనిచేశారు. ఆయన పేరు కమల్ నారాయణ్ సింగ్. ఓన్లీ ఫర్ 17 days చీఫ్ జస్టిస్గా చేశారు. ఫస్ట్ ఉమెన్ జడ్జి ఆఫ్ సుప్రీం కోర్టుగా ఎవరు చేశారు అంటే ఫాతిమా బీబీ అనే ఆవిడ చేశారు సుప్రీంకోర్టులో ఫస్ట్ ఉమెన్ జడ్జిగా. దెన్ హైకోర్టుకి సంబంధించి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా ఎవరు చేశారు అంటే లీలా సేత్ అనే ఆవిడ చేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి ఆవిడ చీఫ్ జస్టిస్ చేశారు. ఆవిడ పిల్లల రాజ్యాంగం అనే బుక్ కూడా రాశారు. ఓకే, సో లీలా సేత్, షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఇన్ ఇండియా. నిర్భయాకి సంబంధించి వర్మ కమిషన్ ఉన్నారు కదా, వర్మ కమిషన్లో కూడా ఆవిడ మెంబర్గా చేశారు లీలా సేత్. దెన్ హైకోర్టుకి సంబంధించి ఫస్ట్ జడ్జిగా ఎవరు చేశారు అంటే జస్టిస్ అన్నా చాందీ చేశారు కేరళ హైకోర్టులో. సో సుప్రీంకోర్టుకి ఫస్ట్ ఉమెన్ జడ్జి ఎవరు అంటే ఫాతిమా బీబీ. హైకోర్టుకి ఫస్ట్ ఉమెన్ జడ్జి ఎవరు అంటే అన్నా చాందీ. హైకోర్టులో ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే లీలా సేత్. హిమాచల్ ప్రదేశ్కి ఆవిడ చీఫ్ జస్టిస్గా చేశారు. తర్వాత నవంబర్ 2019లో జస్టిస్ భానుమతి గారు, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ సుప్రీంకోర్టులో జడ్జిల్లో ఒక ఆవిడగా ఉన్నారో, ఆవిడకు ఒక రేర్ డిస్టింక్షన్ వచ్చింది. అదేంటంటే టాప్ 5 సీనియర్ మోస్ట్ జడ్జిల కొలీజియం ఉంది, అందులో షీ బికేమ్ ది ఫస్ట్ ఉమెన్ మెంబర్. ఈ కన్సల్టేషన్ చేస్తారని చెప్పాను కదా, కొలీజియం సిస్టమ్ ఉంటుంది సుప్రీంకోర్టులో హైకోర్టులో అని. ఆ కొలీజియంలో టాప్ 5లో ఆవిడ కూడా షీ వాజ్ మేడ్ అ మెంబర్. సో ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది టాప్ 5 సీనియర్ మోస్ట్ జడ్జి కొలీజియంలోకి వచ్చారు ఆవిడ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఇది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్గా మనకి కోకా సుబ్బారావు అని ఆయన చేశారు. ఈయన తర్వాత సుప్రీంకోర్టుకు కూడా చేశారు. మీకు గుర్తుంటే కనుక గోలఖ్నాథ్ కేసులో అక్కడ ఈయనే మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పాను. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్గా కోకా సుబ్బారావు అని ఆయన చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే కొత్తగా నియమించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉందో దానికి ప్రస్తుతం చీఫ్ జస్టిస్గా ఎవరు చేస్తున్నారు అంటే జేకే మహేశ్వరి అని ఆయన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం 37 మంది జడ్జెస్ ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ పాపులేషన్ని బట్టి, పెండింగ్ కేసుల్ని బట్టి ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు నెంబర్ ఆఫ్ జడ్జిలు అని చెప్పాను కదా హైకోర్టులో. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది జడ్జిలు ఉన్నారు, 37 ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ ది డిస్కషన్ ఆఫ్ ది సెకండ్ పార్ట్ యాజ్ ఫార్ యాజ్ ది ఇండియన్ జ్యుడికేచర్ ఈస్ కన్సర్న్. సో మ్యాక్సిమం పాసిబుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. హైకోర్టులు కానీ, వాటికి ఉండే పవర్స్ అండ్ ఫంక్షన్స్ కానీ, హైకోర్టుల కింద ఉండే సబార్డినేట్ కోర్ట్స్, అందులో మళ్ళీ ప్రత్యేకించి ట్రిబ్యునల్స్ కానీ, లోక్ అదాలత్లు కానీ, వాటి పవర్స్ అండ్ ఫంక్షన్స్, అలానే సోకాల్ జ్యుడిషియల్ యాక్టివిజం, అందులో ఈ పిల్స్ అంటే వీటన్నిటి గురించి అవి ఎలా తీసుకుంటారు, లోక స్టాండా, ఇలాంటి కొన్ని లీగల్ టెర్మినాలజీస్ గురించి మనం మాట్లాడాం. అండ్ జ్యుడిషియరీకి సంబంధించి వాట్ ఎవర్ ఫ్యాక్ట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవి కూడా ఐ హ్యావ్ డిస్కస్డ్. సో ఐ hope I've made some value addition to your understanding, and next we will discuss the concept called the parliament. Thank you.